పుట్టుకొచ్చే పిల్లగాలే నన్ను చూస్తూనే కమ్మేసనే కల్లోని గాంధర్వ కన్య ఎక్కిరైలే విహరించేనా భూలోకమే కాలే తగిలింది అడిగే నేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడుగే అతిథిగా నువ్వు వచ్చావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరక ముందుకు పొడులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదే ప్రపంచమే అమాంతమే మారేది భూమి మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే ప్రపంచమే అమాంతమే మారేది భూమి మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే ఈ రోజు మనం ఖమ్మంలోని రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాం. సో మా సీనియర్ మధ్యలో నాకు తోకలాగా నువ్వు ఒకటివి. హలో సీనియర్. వావ్, ఏమన్నా ఎనర్జీయా? మాకు అలా ఏం అనిపించట్లేదు, చిరాకు వస్తుంది మాకు కదా. మీ అరిచే అరుపులు చూస్తే నాకు కూడా ఇరిటేటింగ్ వస్తుంది ఒళ్ళంతా. బహుశా నువ్వు స్నానం చేయలేదేమో. పక్కన ఇంత పెద్ద మురికిని పెట్టుకుంటే ఇరిటేటింగ్ నాకు ఏమొస్తుంది? నేను మురికైతే నువ్వు మురికాలవా? నా కోసం మా సీనియర్స్ గుడి కట్టాలనుకుంటున్నారు. గుండెలో తాజ్ మహల్ అయినా కట్టేస్తాం. ఇంకా కట్టేస్తారేమో, మేము కట్టేసి ఉంచాం. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటానికి ఇదేమన్నా పశువుల దొడ్డా? సీనియర్స్ అడ్డా. ఓడిపోయిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎత్తుకోవాలి. అసలు సీనియర్స్ ఈ రోజు తగ్గే ప్రసక్తే లేదు. సో మా సీనియర్స్ ఈ రోజు తగ్గొద్దు, మా వాళ్ళని ఎత్తుకుని మొయ్యాలి కదా. చూద్దాం ఎవరిని మోస్తారో. ఫస్ట్ ఒక టాలెంట్ ని బయట పెట్టమను, ఆ తర్వాత చూద్దాం. మా వాళ్ళు ఎప్పుడో రెడీ. జూనియర్ మా వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తున్నారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. చీర కట్టుకొచ్చి ఓ నాయిక చిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే, కాలరెగిరి కేక పెట్టే, ఎర్ర తుండి ఇలా కొట్టనే. నువ్వు చేనేత పంచ కట్టినా ఓ నాయక, సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక, గాజులేమో గోల పెట్టే, మోజులేమో లేవబట్టే, సిట్టి నడుము చెమట పట్టెనే. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ మట్టికి. పాటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల
ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే ఎల్లారి పట్టుతో కళ్ళకట్టే కట్టినవే రెండు మూడు ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే అట్టాగ నువ్వు ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు చెప్పండోయ్ వన్స్ మోర్ జూనియర్స్ డాన్స్ తిరగదీశారు. ఇప్పుడైతే మా సీనియర్స్ వస్తారు. సో అసలు తీసిన డాన్స్ ఏంటో మా సీనియర్స్ చూపిస్తారు. సీనియర్స్ రెడీయా? ఓకే, కమ్ ఆన్, స్టార్ట్ మ్యూజిక్. నెత్త చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టె ముద్దులేమో లేవబెట్టి సిట్టి నడుము సమట పట్టెనే ఆ వయ్యారం బుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏడుకుంటే ఏడు గుంటలో నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మడియర్ నాని ఎల్లారి పట్టుతో కళ్ళకట్టే కట్టినవే రెండు మూడు ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే అట్టాగ నువ్వు ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నానిగారు అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్ బాబా సూపర్ సీనియర్స్. సో మా సీనియర్స్ కిరాక్ డాన్స్ పర్ఫార్మెన్స్ అసలు అదిరిపోయిందబ్బా. డాన్స్ అంటే అది మామూలుగా నేర్చుకోండి. ఎదిరిపోలేదు. నేను అనుకున్నాను ఎప్పుడు పడిపోతారా బాబు వీళ్ళు అన్నట్టున్నారు. వామ్మో నా టైం బాగుంది. ఇంకా మీ డాన్స్ చూసి బ్రతికే ఉన్నా. మాటలు మర్యాదగా రాకపోతే మట్టిలో కప్పెడతా. నువ్వు పట్టుకుంది మట్టి పాత్రని కాదు, మందు పాత్రని. కాలేజ్కి వస్తారు ఎర్ర బస్సులకి, ఎందుకో ఏంటో ఏం చేయడానికో. ఎర్రబోజు ఎక్కిన మొగాలని ఎక్కడ ఉన్నా, ఇక్కడ చూడు ఎంత అందంగా ఉన్నారు మా వాళ్ళు. అందం గురించి నువ్వు మీ జూనియర్స్ అసలు మాట్లాడకూడదు. అందం అంటే మా సీనియర్స్ మాట్లాడాలి. సో ఇప్పుడు మా సీనియర్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. డౌట్ పడకు, మీ వాళ్ళని పారిపోద్దని చెప్పు. కొంచెం. ఓకేనా? మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు కదా. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఎంత చక్కగా ఉన్నావంటూ మా జూనియర్స్ రెడీ అయిపోయారు. జూనియర్స్ కమాన్, స్టార్ట్ మ్యూజిక్.
గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా मार 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 ले जोर 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 ले జూనియర్ కొన్ని జంతువులన్నీ కలిసి ఒక్కసారిగా ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. సో ర్యాంప్ వాక్ అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒకళ్ళు గుద్దుకుంటా నేను పోతా అని ఏదో చిన్నపిల్లలాగా కొట్టుకుంటూ అలా ఎలా జరుగుతుంది ఇది ఒక ఎలా show కదా. జరుగుతుంది కదా, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, సరిగ్గా చూడలేదు అనుకుంటా అస్సలు. ఇప్పుడు మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. సీనియర్స్ రెడీయా? ఓకే కమాన్ స్టార్ట్ మ్యూజిక్. రెచ్చిపోదాం బ్రదర్, పాలెలెగో మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, పాలెలెగో మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. అసలు చూస్తూ చూస్తూ అలా పడిపోయావు కదా నువ్వు మధ్యలో. నాకు అర్థమైంది నిన్న ఎందుకన్నావు వీళ్ళు మీ వాళ్ళు ఏం చేశారు చెప్పు అసలు. మా వాళ్ళు ర్యాంప్ వాక్ చేశారు. అచ్చో నువ్వు తుడిచావు సగం, మిగతా మిగిలింది ఆమె తుడిచింది. మీ జూనియర్స్ ర్యాంప్ వాక్ చూసిన తర్వాత మా సీనియర్స్ చెప్పాలనుకుంటున్నారు. సీనియర్స్ మార్నింగ్ ఓ టాబ్లెట్ ఈవినింగ్ ఓ టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోద్ది పర్లేదు. మా ర్యాంప్ వాక్ చూసి అట్లీస్ట్ టాబ్లెట్ చేసుకుంటే తగ్గుద్ది. మీ చూస్తే అది వేసుకున్నా ఏం చేసినా తగ్గదు. అసలు అయినా స్కోర్ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు విన్నారు అనేది. సో స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? జూనియర్ స్కోర్స్ వద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్ మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ మరి జూనియర్స్ మనసు కొల్లగొట్టిందో లేదో చూద్దాం. జూనియర్స్ స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే మునీర్, ఇప్పుడు మనం ఆడబోయే రౌండ్ పేరేంటి? అమి తుమి. సో అమి తుమి అంటే మీ జూనియర్స్ భయపడి పారిపోతారేమో, కొంచెం జాగ్రత్త. అండ్ అమి తుమి రౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ తెలుసు మాకు, అయినా తెలియకుండా కూడా మేము ముందుకు వచ్చేస్తాం, ఎందుకంటే మాకు మీరంటే చులకన. ఫోన్ తెరిచింది కదా అని పులి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలనుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమందానికి పులిహార ఏమవుతుందో చూపించడానికి ఇక్కడ మా అమ్మాయిలు సూపర్ రెడీగా ఉన్నారు. తోగలేమని జూనియర్స్ సీనియర్స్ తేలిపోవాలి అంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. yes let's start అమి తుమి. అమి తుమిలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఒక్క అడుగు. సో మరి ఒక్క అడుగు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఈ ఒక్క అడుగు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్, అలాగే సీనియర్స్ నుంచి ఇద్దరు జూనియర్స్ నుంచి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. yes మరి ఒక్క అడుగు గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ మనం ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ మనకి బ్రిక్స్ కనిపిస్తున్నాయి, ఫోమ్ మ్యాట్స్ కనిపిస్తున్నాయి, అండ్ కళ్ళగందలు కనిపిస్తున్నాయి, అండ్ బాల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సీనియర్స్ నుండి ఇద్దరు జూనియర్స్ నుండి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఈ బాల్స్ ని చేతితో పట్టుకుని కళ్ళగందలు కట్టుకుని ఫస్ట్ బ్రిక్ మీద ఇక్కడ నిలబడి ఉండాలి.
టైం స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్రిక్స్ మీద నడుచుకుంటూ వెళ్తూ అండ్ లాస్ట్ బ్రిక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి టర్న్ అయ్యి ఎలా వెళ్ళారో అలాగే బ్రిక్స్ మీద నడుచుకుంటూ వెనక్కి రావాలి. సో ఎవరైతే లీస్ట్ కౌంట్ లో చాలా ఫాస్ట్ గా ఇద్దరు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తారో సో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సో ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే సో మీరు ఈ బాల్స్ ని ఇలా స్టాచ్యూ లాగా పట్టుకొని నడుస్తారు కదా బ్రిక్స్ మీద. సో బ్రిక్స్ మీద కాకుండా పొరపాటున మీరు కాలు కింద పెట్టారు అంటే ఆపోజిట్ టీం వాళ్ళు ఫోమ్ బ్యాట్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. బాల్ కింద పడ్డా అండ్ మీ కాలు కింద పెట్టినా సరే మీకు పంచెస్ పడుతూ ఉంటాయి. సో తక్కువ టైంలో పంచెస్ తినకుండా చక్కగా చక్క వెళ్ళి చక్క ఇక్కడికి వచ్చేసారు అంటే వాళ్ళే విన్ అవుతారు. మా జూనియర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ కమ్ ఆన్ పొజిషన్స్. జూనియర్స్ ఇక్కడ ఆవేశంగా ముందుకొచ్చి పొజిషన్ లో నుంచున్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. చేతికి బొట్టు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము ఇద్దరు మిట్ట డబ్బులు కొట్టి అద్దరు కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సీగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సీగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై. ఓకే ఫస్ట్ పర్సన్ అయితే చిత్ర విచిత్రంగా ఆడింది. మరి సెకండ్ పర్సన్ ఎలా ఆడుతుందో చూద్దాం. 3, 2, 1 గో. కట్టేసి చైని మనసు కట్టేసి మీటింగ్ పెట్టేసి సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ. గులాబీ పలికే హరి బిచోడి బలేగ కుదిరిందే మనలో ప్యారంత ఊరు వాడంత కోడై కుదిరిందే సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ హే రామ లవ్స్ సీత. మా జూనియర్స్ అయితే సక్సెస్ఫుల్ గా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ అయితే పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ బీబాన్ అన్నినట్టు ఉంటా మనం మట్టు ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఏ సారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాని బొంగు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పడకువా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. ఓకే సీనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో.
గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఎవరు విన్నారో తెలియాలి అంటే స్కోర్స్ చూడాలి కదా. స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? ఓకే చూద్దాం. స్కోర్స్ వద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్స్ అయితే వచ్చేసే. మరి విన్నర్స్ మన జూనియర్స్. ఓకే సీనియర్స్ చాలా చాలా బాగా ఆడారు. ఏదో పొరపాటున వాళ్ళు గెలిచేశారు అంతే. సో థ్యాంక్ యూ. విన్నింగ్ లో పొరపాటు ఎప్పుడు జరగదు. సూపర్ జూనియర్స్. చెప్తాగా మా వాళ్ళు తోపు, మా వాళ్ళు గ్రేట్ అని. నీ నోటితోనే చెప్పించా. సో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సీనియర్స్ తోపు, సీనియర్స్ గ్రేట్ అని. పోపు అన్న తోపు వేసుకునే బ్యాచ్ అక్కడ ఉంది జూనియర్స్ లో. అండ్ మా సీనియర్స్ ఎమా హుషారుగా, జోరుగా అండ్ ఫోర్స్ గా రెడీగా ఉన్నారు. మరి ఆ బలాన్ని తట్టుకునే స్ట్రెంగ్త్ మీ చిన్న పిల్లలకు ఉందా? చిన్నపిల్లలు అనుకుంటున్న వాళ్ళు చిచ్చర పిడుగులు. మీ వాళ్ళని చూసుకో, మీ వాళ్ళని పోల్చడానికి పోల్చలేదు. స్తంభాలు, రాళ్ళు, రప్పలు ఇట్లో పోల్చాలి. మా వాళ్ళు డైమండ్స్. వీళ్ళ డైమండ్స్ అనుకుంటున్నారు, కంకర రాళ్ళని తెలియట్లేదు వాళ్ళకి. కంకర్ రాయితో నీ మొహం పగల కొడితే అప్పుడు నీకు తెలుస్తుంది. మా వాళ్ళు గట్టిగా పంచ్ ఇచ్చారనుకో, సో ఆ పంచ్ కి మీరు బద్దలైపోతారు. జాగ్రత్త. ఏంటి బద్దలైపోయింది, మీకే మొక్కలు అయిపోతుంది. చూసుకో. చూద్దామా చూద్దాం. సో సీనియర్స్ తో పెట్టుకొని గెలుద్దామని. సీనియర్స్ తో పెట్టుకుని గెలవడం కాదు, సీనియర్స్ తొక్కుపడేస్తాం. మొన్న నీ ఆశలకి బ్రేక్ వేయాలంటే స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో మమ్మల్ని టచ్ చేయొద్దు అని చెప్పినా సరే టచ్ చేస్తామని వచ్చేసారు. మరి జూనియర్స్ కి రోజు మోత మోగించేద్దామా? మాతో మోగించేద్దాం అని అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు. అంతే కదా. ఫస్ట్ మాటర్నే ఎవరిని సెలెక్ట్ చేద్దాం జూనియర్స్? కావ్య. కావ్య, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ దగ్గర పాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి వెళ్ళే టైం మెషిన్ ఉంటే నువ్వేం చేస్తావు? నా దగ్గర ఆప్షన్ ఉంటే 1946 లోకి వెళ్ళి గాంధీ ఫోటో బ్యాన్ చేసి నోట్ మీద నా ఫోటో వేయించుకుంటా. ఒకవేళ ఫ్యూచర్ ఛాన్స్ ఉంటే ఈటీవీ ప్లస్ లో స్టూడెంట్ నెంబర్ 1 మేల్ యాంకర్ ని బ్యాన్ చేసి నేనే యాంకర్కి వస్తా. అంటే ఎందుకు నాకు డౌట్ వచ్చింది, నువ్వు ఆడా మగా? ఆ డౌట్ మీకు వచ్చిందంటే ముందు మీరేంటో క్లారిఫై కావాలి. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. సో నువ్వు ఫీమేల్ యాంకర్ బ్యాన్ చేస్తానన్నావు అనుకో, నువ్వు కరెక్ట్ అనుకుందాను. ఫీమేల్ యాంకర్ మా అక్క అంత అందంగా ఉంటే తను ఎందుకు బ్యాన్ చేస్తా? అంటే ఇద్దరు కలిపి చెక్క భజన చేసుకుంటారా? చెక్క భజన ఏ భజన మేము చేసుకుంటాంగా. అదే మాకు తెలిసి అర్థమైపోయింది, భజన చేయడానికి రెడీ అయిపోయి. నువ్వు భజన చేయాలన్నా మేమే, బ్యాండ్ భజన కొట్టాలన్నా మేమే. కొట్టాలన్నా మీరే, ఓడిపోవాలన్నా మీరే, మాకు అర్థమైపోయింది. అండ్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ లో. ఎవరు? నా కౌంటర్స్ తట్టుకోలేక ఇంకొకరిని చూస్ చేసుకుంటున్నావా? లేదు, నీతో పాటు ఇంకొకరు మెయింటైన్ చేద్దామని. అప్పడం అయిపోద్ది. సర్లే చూసుకోండి, ఎవరిని చూసుకుంటారు. ఎవరిని చూద్దాం చెప్పు. నీ తోడు బాగుంటారు. ఎవరు బాగుంటారు చెప్పు. సీనియర్స్ అందరూ తోపులే, మేము చూసుకోవాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చేస్తారు. మీలో ఎవరు ట్రూ చెప్పగలరు? రండి. ముందే సీనియర్స్ తో ఎలా మాట్లాడో తెలియదా నీకు? ఎవరు పాపా నువ్వు? నీ డ్రెస్, నీ అవతారం చూసుకో. పడిపోయినట్టున్నావు కదా. అదే కనబడుతుంది అని డ్రెస్, అవతారం. మాకు అర్థమైపోయినలే, మీరు ఓల్డ్ బ్యాచ్ అని. మేము ఫ్రెష్ స్టైల్. ఎంత ఓల్డ్ అయినా ఓల్డ్ ఈస్ గ్రేట్ కదా. అయితే ఓల్డ్ అన్నావు కదా, ఒక మిషన్ ఉంది అనుకో నీ దగ్గర. క్వశ్చన్ కూడా మర్చిపోయినావు. ఎందుకు? ఏం చేస్తావు, నీ అందం చూసి పడిపోయా. మరే ఒకవేళ నీ దగ్గర టైం మిషన్ ఉంది, పాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి వెళ్ళగలవు, ఏం చేస్తావు? పాస్ట్ లో వెళ్ళి నేను మాత్రం కరెన్సీ నోట్ మీద నా ఫోటో ప్రింట్ వేయిస్తాను. సేమ్ ఇద్దరు పక్క పక్కన వేయించుకుంటారా? కరెన్సీ నోట్ మీద ఆమె ఫ్రంట్ వేయించుకుంటే నేను బ్యాక్ వేయించుకుంటా, ఎందుకంటే ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే, ఈ సీనియర్స్ కి కరెన్సీ నోట్ల మీద చాలా ఆశ ఉన్నట్టుంది. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం.
నీ దగ్గర టైం మెషిన్ ఉంటే పాస్ట్ కి ఫ్యూచర్ కి వెళ్ళగలిగితే నువ్వేం చేస్తావు? ఇండియాకి భారతదేశం అని పేరు పెట్టక ముందు లిఖితా దేశం అని అనౌన్స్ చేసుకుంటా. అండ్ ఇప్పుడైతే మీరు చెప్పారు కదా ఒకళ్ళ కరెన్సీ ఇంకొకరు కూడా సేమ్ కరెన్సీ నోటు. అవును మర్చిపోయిన ఏ నోట్ మీద ఎంచుకుంటావు? ఆ నోట్ ఈ నోట్ లేదు, ఏ నోట్ అయినా మాదే. పావలాల మీద కూడా వేయించుకోండి, బాగుంటది. ఓకేనా? థ్యాంక్ ఫర్ యువర్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే మీరు ఎలాగో చిల్లర బ్యాచ్ కదా. ఓకే సీనియర్స్ అయితే స్టార్ట్ అవ్వాల్సింది చిల్లరతోనే. మరి ఆ చిల్లర మీద వేయించుకోపోయినావు నీ ఫోటో? అమ్మ మైదా పిండి కరెన్సీ అంటే ఓన్లీ కాయిన్స్ కాదు, నోట్స్ కూడా. నోట్సే కాదు, కాయిన్స్ కూడా. సో మొత్తానికి సీనియర్స్ తో పెట్టుకోవడం వల్ల మునీర్ మొహం అంతా వాచిపోయింది. బాగా కవర్ చేస్తుంది. సీనియర్స్ అంటే ఇలా ఉంటది, దేత్తడి పోజమ్మగుడే. ఓకే సీనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? నందిని. ఓకే జూనియర్ నందిని, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో ఎదుటి వాళ్ళు ఏం చేస్తే నీకు బాగా కోపం వస్తుంది? సరే చెప్తున్నా విను, నువ్వు అడిగావు కదా. ఇది ఎక్కడ కామెడీ అండి బాబు? అదే నా కోపం తప్పించద్దు, చెప్పు. నన్ను ఎవడైనా క్వశ్చన్ అడిగితే మస్తు కోపం వస్తుంది తెలుసా? అవునా? సో రోజు లెక్చరర్స్ తో తన్నులు తింటుంది ఈ అమ్మాయి అంట కదా? నీకెట్ తెలుసు? చెప్పి అదే ఎదుటి వాళ్ళు నీకు ముందు పడినాయి కదా, అందుకే నాకు చెప్పినా. చెప్పినా సో ఈవిడ కులుకులు చూస్తుంటే చాలా బాగా ఇదిగా ఉంది. సో ఇంకొకరిని అడుగుదాం. నెక్స్ట్ ఓకే, సో నీకు ఎదుటి వాళ్ళు ఏం చేస్తే నీ కోపం వస్తుంది? నీలాంటి యాంకర్స్ నాకన్నా ఎక్కువ మేకప్ వేసుకుంటే పక్కనున్న చెత్త అంతా తెచ్చి మీద అయిపోద్ది. నేను అడిగింది అది కాదమ్మా, నేను అడిగింది నీ కోపం ఎందుకు వస్తుంది అని. చెప్పాను కదా, నాకంటే ఎక్కువ రెడీ. కోపం వస్తే చెత్త ఏరుకుంటాను అంటావు. సో కోపం వస్తే చెత్త ఏరుకుంటుందంట. ఈ చెత్త బస్తో నాకు అవసరం లేదు. చెత్త ఉంటే దేంట్రా వేద్దాం. ఓకే నెక్స్ట్. ఓకే బ్లూ డ్రెస్. ఓకే ఎదుటి వాళ్ళు ఏం చేస్తే నీ కోపం వస్తుంది? నా ముందు గాలి పీలిస్తే కోపం వస్తుంది. నా ముందు గాలి పీల్చాలంటే నా పర్మిషన్ తీసుకొని పీల్చాలి. నువ్వు పీలుస్తున్నావా గాలి? ఇందా నుంచి వీడు బుస్ బుస్ అంటున్నాడు, చూడు మరి వీడి సంగతి. ఇదనమాట జూనియర్స్ ఎంత దారుణంగా, ఎంత చీప్ గా ఉన్నారో అర్థమైందా సీనియర్స్? అది మనకి ఎదురెళ్ళలేక ఇలాంటి చెత్త బ్యాచ్ తో మాట్లాడడం అనవసరం. మనకి ఎదురెళ్ళలేక దారుణంగా ఉన్నారంట. సూపర్ జూనియర్స్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మండన్ వచ్చింది, ఆన్సర్ చేద్దాం. ఎవరిని పిలుద్దాం సీనియర్స్ లో? ఎవరికుందమ్మా చెప్పండి, ఎవరికుంది? సరే ఇక్కడ ఎవరు తనుష అండి, వచ్చేయండమ్మా. తనుష, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, చా నేను అలా చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది అనిపించిన విషయం ఏంటి? లాస్ట్ వీక్ నా బాయ్ ఫ్రెండ్ ముద్దు 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 అని బతిమలాడుతుంటే పోనీలే పాపంగానే ఇచ్చా. పాపం వాడు ఆనందానికి అక్కడే చచ్చిపోయాడు. అనవసరంగా అసలు ఎందుకు చేశానని ఆ సిచ్యువేషన్ లో వాడు చచ్చాడు, ఆనందంలో చచ్చాడా లేకపోతే ఇంక దేనికైనా చచ్చిపోయాడా? మీరు ఆనందానికే చచ్చిపోతారు. అబ్బో ముద్దులా చేసుకోలేదు అనుకుంటా నాకు తెలిసి. ఎంత ముద్దుల ముదురు బ్యాచ్ నేను అక్కడ చూడలేదు. మరి సో సెలెక్ట్ చేద్దాం మనం. చా నేను అలా చేసి ఉండకూడదు అని ఏ విషయంలో అనిపించింది? మా పక్కింట్లో కుక్క సైలెంట్ గా ఉందని దాని ముందెళ్ళి కాలుపి కోతి వేషాలు వేసా. ఉన్న 32 రూపాయలు పెట్టి పిక్క పెట్టుకోండి బీకింది. కుక్క పట్టుకున్నా ఏది పట్టుకున్నా మేమే. నాకేం కాల, కుక్క పళ్ళే ఊడిపోయినాయి. మళ్ళీ చెప్పు. కుక్క పళ్ళే ఊడిపోయినాయి. ఓకే, ఇలాంటి ముదురు ఆకలి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు మేము ఇంకా చెక్ చేస్తాం. కంగారు పడకు, ఓకేనా? ఎవరు మాత్రం కాదంటారు కానీ చా నేను అలా చేసి ఉండకూడదు అని ఏ విషయంలో అనిపించింది? నేను పోయిన వీక్ బజార్కి వెళ్తే ఓ బిచ్చగాడు నన్ను బెగ్గా నన్ను అమ్మ అమ్మ అని అంటే ఏదో పామని 10 రూపీస్ వేసా. 10 రూపీస్ వేసి 9 రూపీస్ నేనే తీసుకున్నా. దాని వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టిన పెంట మొహోడు వాడి ఇంకో ఆడికి కూడా తెలిసిపోయినట్టుంది చిల్లర మోగాలని. వాడికి రూపాయి చిల్లర వేసినా గానీ వాడు అలా చేశాడు. నీ మోగం 10 ఎంత తీసుకుందో కవర్ చేస్తుంది అలాగా.
సో ఒకళ్ళేమో ముద్దు పెట్టి చంపేస్తారంట, ఒకళ్ళేమో కుక్కలను కూడా వదలరు, ఒకళ్ళేమో చిల్లర బ్యాచ్. సరిపోయింది. సీనియర్ అందరూ చాలా చాలా అరాచకంగా ఉన్నారు, మాకైతే నచ్చలేదు. అడ్డం వస్తే మీ జూనియర్స్ కూడా వదలరు, జాగ్రత్త. ఏంటి కనబడదునా? ఇంట్లో కుక్కలు జూనియర్సే కదా అక్క. ఓకే, సీనియర్స్ జూనియర్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఎవరిని పిలిచినా ఓడిపోతారు కాబట్టి లావణ్య అని పిలిచేద్దాం. ఓకే లావణ్య, మరి నేను నీకు డేర్ ఏది ఇచ్చినా చేస్తావు కదా? చేస్తావా? ఓకే, బిస్కెట్స్ తింటుంటావా అప్పుడప్పుడు? ఆఫ్ కోర్స్. సో బిస్కెట్స్ ఇష్టమా, క్రీమ్ బిస్కెట్స్ ఇష్టమా? ఏదైనా ఓకే. ఏదైనా తినేస్తావు? ఓకే. ఓకే, సో మంచి ఆకలి మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను నీకు క్రీమ్ బిస్కెట్స్ ఇస్తాను. ఆ క్రీమ్ ఏంటి అనేది తిన్నాక నువ్వు నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, బిస్కెట్స్ ప్లీజ్. సో లావణ్య, నీకోసం ఇక్కడ క్రీమ్ బిస్కెట్ వచ్చేసింది. తినడానికి రెడీ కదా? ఎస్ అక్క. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా. వెళ్ళిపోకి అల్లా ఈ వేళ చెయ్యమతి గోలా, ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా. మాట వినవే పిల్ల, చూపావే ప్రేమ చాలా, మరి ఇంతలోనే నీకి అలకేలా. మాట వినవే పిల్ల, చేస్తావే అంత గోలా, మరి ఇంతలోనే నీకి. ఓకే, జూనియర్స్ కి బిస్కెట్స్ ఇచ్చాము, సో ఏదో తినేసింది. ఏదో తినేయడం ఏంటి, డేర్ చేసింది అక్కడ. ఓకే, ఇంతకీ ఆ ఫ్లేవర్ ఏంటమ్మా? ఏముంది, బిస్కెట్ విత్ పేస్ట్. ఏదైనా డేర్ కి వచ్చారంటే మా వాళ్ళు ఫస్ట్. అది సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఎవరో సరిత అంట కదా, తీసుకుందాం. సీనియర్ సరిత, నీకు డేర్ వచ్చింది కదా, మరి రెడీనా? రెడీ. నువ్వేం చేయాలంటే ఫస్ట్ చిన్న క్లారిటీ తీసుకుందాం. హనీ ఇష్టమా నీకు? అంటే హనీ ఎలా తింటావు? నాకుతారు కదా. ఓకే, ఇప్పుడు హనీ తీసుకొస్తాను నేను. హనీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ. సరే, సీనియర్స్ గెలుస్తారంటే ఏ పని చేయడానికి రెడీ. ఓకే హనీ ప్లీజ్. ఇక్కడ హనీ కూడా రెడీగా ఉంది. ఓకే సరిత రెడీనా? రెడీ. ఓకే, పొజిషన్ ప్లీజ్. వయస్సు తెరల్ని తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా. ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే గింతకున్నదే. ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా. సో సీనియర్స్ కి ఎలాంటి డేర్ ఇచ్చినా సరే అద్భుతంగా చేస్తారు. సూపర్ సీనియర్స్. ఓకే సీనియర్స్, ఇప్పుడు మన టర్న్. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఎవరో దేవిక అంట, ఒకసారి నీ ఫేస్ చూపి అమ్మా. చూడలే చూడు, కనపడట్లే నువ్వు. మాకు టాస్క్ ఇస్తా చూసుకో, ఎంత కాలం అంత బాగానే ఉన్నావులే కానీ మాకు టాస్క్ ఇస్తా చేస్తావా? చేస్తా. ఇక్కడికి రా. ఓకే దేవిక, స్టాచ్యూని చూసావా ఎప్పుడైనా? ఓకే, సో ఇప్పుడు కొన్ని సాంగ్స్ నేను ప్లే చేస్తాను. సో సాంగ్ ఎక్కడ ఆగితే అక్కడ నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావో అలాగే స్టాచ్యూ లాగా ఉండిపోవాలి. రెడీయా? రెడీ. ఓకే, సాంగ్ ప్లీజ్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. జోరే జోడు
పని చెప్పాను, ఒక డేర్ చెప్పాను, అది కూడా సరిగా చేయలేదు ఈ జూనియర్. ఏడ్చో నువ్వు కూడా చెప్పలేస్తున్నావు ఎలాగా మర్చిపోయిందా? చెప్పులు కాదు నేను సూపర్ చెప్పింది. జూనియర్. ఓకే సీనియర్స్ జూనియర్స్ ని బాగా ఆడుకున్నాం కదా. మీరు ఆడుకున్నారేమో, మేము పెర్ఫార్మెన్స్ చేసాం. మా జూనియర్స్ అయితే సూపర్, మా సీనియర్స్ అయితే చాలా 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 సూపర్. థ్యాంక్ యూ. గెలిచాము, ఆడుతున్నాము, పర్ఫార్మెన్స్ మాది, అది ఇది అని డైలాగ్ లేనా ఏమన్నా చేసేది ఉందా? ఏమన్నా చెయ్యాలంటే ఏం ఉండాలి? ఏముండాలి? దమ్ము, ధైర్యం, నిజాయితీ అన్ని చాలా విషయాలు ఉండాలి. అవన్నీ మాకున్నాయి, మీకు లేవు కాబట్టి చెప్పుకుంటున్నారు. మేము ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు అబ్బా, లేని వాళ్ళు ఏమి చెప్పుకోరు. అది అలా కూర్చొని ఉంటారు బొద్దు మోగాలాగా. లేని వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, ఉన్న వాళ్ళు చూపిస్తారు వాళ్ళ దమ్మేంటి. అయితే చూద్దాం ఎవరు వస్తే ఎవరి గీతలు మారిపోతే తెలియాలంటే మరి జూనియర్ స్టార్ట్ చేద్దామా? సీనియర్స్ ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ గదిలో మనం ఆడబోతున్నాం బాహుబలి రింగ్స్. మరి బాహుబలి రింగ్స్ ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. బాహుబలి రింగ్స్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 2 balls కి ఒక థ్రెడ్ అటాచ్ చేసింది అండ్ అలాగే మనకి ఎదురుగా ఒక స్టాండ్ కనిపిస్తుంది. దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో అండ్ బ్లూ. ఈ గేమ్ ని 1 by 1 ఆడతారనమాట. ఒక్కొక్కళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ 5 ఛాన్సెస్ లో ఈ బాల్ ని గురి చూసి అక్కడ కనిపిస్తున్న 3 layers మీద వేయాలి. సో ఆ 3 layers లో ఏదో ఒక దాని మీద పడేలాగా వేయాలన్నమాట. సో దాని మీద స్కోర్ అనేది లాస్ట్ లో చెప్తాను. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంటుంది. ఒకసారి రెడ్ కి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒకసారి బ్లూ కి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎల్లో కి ఎక్కువ ఉండొచ్చు. ఎంత అనేది లాస్ట్ లో తెలుస్తుంది. ఎస్ స్కోర్స్ అనేవి లాస్ట్ లో తెలుస్తాయి కాబట్టి ఇది ప్యూర్లీ లక్ గేమ్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే జూనియర్స్ రెడీ కదా? ఫస్ట్ అయితే మా సీనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సీనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. సీనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. మేము కళ్ళకు కాటు పెడితే మేము ముక్కుకు ముక్కెరడితే మేము ఫేసుకు పౌడర్ వేస్తే మేము పెదాలను తడి చేస్తే స్మైలింగ్, వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్, డాన్సింగ్, లుకింగ్ మేమేమి చేసిన గానీ రింబోలా 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 గోల గోల రింబోలా రింబోలా. మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మా జూనియర్స్ నుండి సెకండ్ పర్సన్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఓకే బాహుబలి రింగ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో నేను చెప్పాను కదా టోటల్ గా ఇది లక్ మీద ఆధారపడి ఉంటుంది అని. సో నేను చెప్తాను ఇప్పుడు స్కోర్స్ రివీల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆరెంజ్ కలర్ కి 200 అండ్ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ కి 400 అండ్ బ్లూ కలర్ కి 600 అన్నమాట. సో మా వాళ్ళు ఒక బాల్ వేశారు. అండ్ అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మీరు అసలు కనీసం డిపాజిట్లు కూడా తగ్గించుకోలేదు కదా. విన్నర్స్ ఇస్ సీనియర్స్. మా జూనియర్స్ అయితే సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ జూనియర్స్. సీనియర్స్ అయితే చాలా బాగా ఆడి గెలిపించేశారు. థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే సో గెలిచేసాము. సో నాకు గెలిచేసాం అని అనకే, ఎందుకంటే ఫైనల్ స్కోర్స్ తెలిస్తేనే గెలిచినట్లు. ఫైనల్ స్కోర్ తెలిసిన తర్వాత కూడా తెలిసే నిజం ఏంటి అంటే మా సీనియర్స్ గెలిచారని. అత్యాస పడవద్దు, జూనియర్స్ ఉంటారు మరి సీనియర్స్ ఉంటారు, తెలియాలంటే మరి గెస్ట్ రావాలి. గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? ఓకే మరి విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం
ప్రిన్సిపల్ ఆఫ్ రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ భాస్కర్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ డాన్స్ ఎరగదీశారు మా సీనియర్. ఎంత చక్కగా ఉన్నావే విన్నర్స్ మా జూనియర్. అమి తుమి విన్నర్స్ మా జూనియర్స్. అలాగే మిగతా విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను ప్రిన్సిపల్ ఆఫ్ రెసోనెన్స్ జూనియర్ కాలేజ్ ప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి చూడు విన్నర్స్ మా జూనియర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా గీతతో అంత వీసీ కథలో విన్నర్స్ మా సీనియర్. ఈ రోజు హడావిడి మొత్తం మా సీనియర్స్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మా సీనియర్స్. ఓడిపోయింది కూడా మీ సీనియర్సే. అండ్ ఫైనల్ గా రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో విన్నర్స్ మా జూనియర్. స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకున్నారు మా జూనియర్సే. ఫైనల్ గా టైటిల్ గెలుచుకుంది మా జూనియర్స్ కాబట్టి ఫస్ట్ ఛాలెంజ్ ఏదో చేశారు కదా. ఛాలెంజ్ ఏంటంటే మా జూనియర్స్ లో ఇద్దరిని మీరు ఎత్తుకుని తిరుగుతానని చెప్పారు. సో ఎత్తుకుని తిరగాలి, ఓకేనా? మా అందరికి ఒకటే ఎనర్జీ ఉంది, కాకపోతే వాళ్ళందరికీ సరిపడ బాడీ కావాలి, అందుకే నేను వచ్చా.